విజయ్ దేవరకొండ 14వ సినిమా టీజర్ రిలీజ్ అయింది. సో ఇది వచ్చేసి ఇప్పటి సినిమా కాదు, ఇండిపెండెన్స్ కన్నా ముందు మన ఇండియా ఎలా ఉంది, బ్రిటిష్ వాళ్ళు ఎలా మనల్ని పరిపాలించిండ్రు, మన దగ్గర నుంచి ఎంత దోచుకున్నారు అనేది అది చూపెట్టారు. సో మీకు ఎలా అనిపించింది? రాహుల్ సంకీర్తన్ మంచి బ్యూటిఫుల్ డైరెక్టర్. ఆల్రెడీ వీళ్ళ కొంబలో ట్యాక్సీ వల్ల వచ్చింది. ఆ చనువుతో ఇప్పుడు ఇంకో సినిమా మైత్రి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, ఒక బ్యూటిఫుల్ నవల ఆధారితం అని ఒక పుకారు. బట్ అది ఆ నవలేనా తెలీదు. స్టోరీ అదైనప్పటి నుంచి ఈ నవల నుంచే తీసుకోవాలని కూడా లేదు. ఆ స్టోరీని ఎంతోమంది ఎన్నో రకాలు కూడా రాయొచ్చు. కాకపోతే ఆ నవల ఏంటనేది చూస్తే బండి నారాయణ స్వామి అనే ఆయన సప్తభూమి అని ఒక నవల రాశాడు. 18 టైంలో బ్రిటిషర్స్ కింద రాయలసీమ ప్రాంతంలో చాలా ఒక పెద్ద కరువు వచ్చింది. వాళ్ళ వల్ల ఒక ఇబ్బందిని అయితే క్రియేట్ చేశారు. దాని నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు, ఎలా ఫైట్ చేశారు అనేది అది బేస్ చేసుకొని ఉన్న నవల అది. అట్లా రాహుల్ సంకీర్తన్ కూడా ఏదో మంచి స్టోరీ అనుకొని ఇది ఎవరికైతే బాగుంటుందో చూస్ చేసుకొని విజయ్ దేవరకొండని తీసుకున్నాడు. ఆ క్లిమ్స్ అంతా చూసిన తర్వాత వాట్ ఎవర్, రష్మిక మర్దన కూడా మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం. రష్మిక స్క్రిప్ట్లన్నీ కూడా చాలా చూసీగా ఉంటాయి, బాగుంటాయి. మనకు తెలియని కొత్త చరిత్రలు చెప్పడంలో రష్మిక దిట్ట. ఆమెకు తెలిసి వస్తాయో తెలియక వస్తాయో కథలు తెలియదు. కానీ ఇప్పుడు చావా శంభాజీ అనే ఒక ఆయన ఉన్నాడని మనకి చావా సినిమా వచ్చేంతవరకు ఎక్కువ తెలియదు. ఎక్కువ లెసన్లలో కూడా ఎప్పుడు వినలా. బలంగా చూపించింది, దేశమంతా పరిచయం చేసింది అందరికీ. ఆ శంభాజీ అంటే ఒక మా ఆత్మగౌరవం లాగా అయిపోయింది. అందరూ ఓన్ చేసుకున్న క్యారెక్టర్ అది. ఇప్పుడు ఆ టైంలో ఈ రణబాలి అనే ఆయన ఎవరు, అందులో వీళ్ళని ఇబ్బంది పెట్టిన ఇంగ్లీష్ ఆయన ఎవరు, అసలు ఏం జరిగింది, దీని నుంచి ఆ పీపుల్ ఎలా బయటపడగలిగారు, తర్వాత అందరూ ఎలా నార్మల్ స్టేజ్కి వచ్చారు. నువ్వు ఆ టీజర్లో చూస్తే అందరూ ఎట్లున్నారు, మొత్తం చిక్కుకుపోయి ఇలా చూసావు కదా, ఎలా బయటపడ్డారు. ఇవన్నీ కూడా మనకు పరిచయం అవుతే మరో కొత్త యోధుడు, మన యోధుడిని మనం ఇంకొకరిని చూస్తాం. అంటే తెలుగువాడు ఆయన ఎవరో తెలియదు, మళ్ళీ మనకి ఇప్పుడు చూస్తే అర్థమైపోతుంది. అండ్ ఈవెన్ ఛాంపియన్ కూడా నువ్వు గుర్తుపెట్టుకుంటే, రష్మికి సంబంధం లేదు, ఛాంపియన్ చెప్తున్నా. అరే ఆ టైంలో అక్కడ జరిగిన సిచ్యువేషను, మన వాడొకడు దాన్ని ఇలా చేసి ఏదో సాధించాడు అనేది ఆ సినిమా ఇతివృత్తం. అది రేపో ఎల్లుండో వచ్చేస్తుంది ఓటీటీకి, మేబీ రేపేమో. ఇట్లా చరిత్రలో మనకు తెలియని బోల్డంత మంది హీరోలు ఉన్నారు. రుద్రమదేవి వచ్చేంత వరకు గోనగన్నారెడ్డి కూడా ఎక్కువ మందికి తెలియదు, అవునా కదా? మనకి ఎక్కువ రుద్రమదేవి బాగా తెలుసు. ఆ కథని అదే పనిగా చదివిన వాళ్ళకి క్యారెక్టర్ తెలిసి ఉండొచ్చాము. చాలా క్యారెక్టర్స్ బలమైన క్యారెక్టర్స్ పురాణాల్లో కానీ, మన స్వతంత్రానికి ముందు తర్వాత కానీ. ఇప్పుడు స్వతంత్ర ఉద్యమంలో కూడా మనకి కొంతమందే తెలుసు, ఎక్కువ లైమ్ లైట్లో ఉన్న వాళ్ళు. మహా అయితే ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలు అంతవరకే పిల్లలకు తెలుసు, పాఠాల్లో కూడా వాళ్ళనే చెప్తారు. కాబట్టి తెర వెనుక బోల్డ్ అంతమంది యోధులు ఉన్నారు, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది బలైన వాళ్ళు ఉన్నారు. హీరామండి సిరీస్ వస్తే తప్ప మనకు వాళ్ళు చేసిన త్యాగం ఏంటనే తెలియదు, నోబడీ నోస్. ఇట్లా కొన్ని సిరీస్లో స్టోరీలో వచ్చినప్పుడు మనం కొన్నాళ్ళు వెనక్కి వెళ్ళి అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. తెలుసుకున్న తర్వాత ఒకసారి మనసుకి హత్తుకునేలా ఉందా కథనం, ఇంకా దాన్ని విడిచిపెట్టాం మనం. ఇట్లాంటి ఒక బలమైన స్టోరీ రాహుల్ దగ్గరికి రావడం, ఆయన ఆ స్టోరీని విజయ్ దేవరకొండని ఒప్పించడం, వీళ్ళ జర్నీ ముందుకెళ్ళి పెద్ద ప్రొడక్షన్ సంస్థ దీన్ని నిర్మాణ బాధ్యతలు చేపట్టడం. ఆలోచించాలి చాలా అర్థం. మ్యూజిక్ ఎవరికి ఇద్దాం, అనిరుద్కి ఇద్దామా, తమన్కి ఇద్దామా, దేవశ్రీకి ఇద్దామా, వీళ్ళకి ఇద్దామా, ఇప్పుడు వస్తున్నాడుగా బీమ్స్కి ఇద్దామా. ఇట్లా అంటే కమర్షియల్ యాంగిల్లో ప్రజెంట్ ఎవరు ట్రెండింగ్లో ఉన్నారో వాళ్ళకి ఇద్దామా, లేదా కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్కి ఇద్దామా, ఆంజనేష్ లోక్నాథ్కి ఇద్దామా, రవి బ్రసూర్కి ఇద్దామా, ఇట్లాగే ఉంటారు అందరూ. బట్ అసలు వీళ్ళని ఎంచుకోవాలి అనుకోవడమే మంచి టేస్ట్ఫుల్నెస్. ఆ టేస్ట్ ఉంది అంటే సినిమా స్క్రిప్ట్ ఎంచుకోవడంలో కూడా ఆ టేస్ట్ కనబడింది. నెక్స్ట్ వీళ్ళు దాన్ని అలాగే ఇంప్లిమెంట్ చేసి అలాగే ముందుకు తీసుకెళ్ళి మంచి సక్సెస్ అవుతారని అనుకుంటున్నా. అండ్ ఆ బ్రిటిషర్ పేరుని కూడా రివీల్ చేశారు ఆల్రెడీ, ఇతనే ఈ క్యారెక్టర్ చేస్తున్నాడని. అండ్ తర్వాత మళ్ళీ అలాగే రష్మిక మదన్ అని కూడా జయమ్మ
ఆమె క్యారెక్టర్ని కూడా రివీల్ చేశారు. ఇంకా ఇంకా ఏమేం పాత్రలు ఉన్నాయి, ఎవరెవరు నటిస్తున్నారు అనేది మాత్రం కొంచెం సస్పెన్స్. కొత్త నటులు ఉంటే ఫ్లేవర్ బాగుంటుందని నా ఫీలింగ్. తెలిసిన వాళ్ళే ఉంటే మనం అంత ఏం అనిపించదు ఇట్లాంటి వాటిల్లో. అంటే ఊరికే తెలిసిన వాళ్ళు 10 మంది ఫేస్లు ఉంటే జనాలు చూస్తారన్న ఇదితో ఫ్యాడింగ్ ఆర్టిస్టుల మీద అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయాల్సిన అవసరమేం లేదు. ఇట్లాంటి స్క్రిప్ట్లు ఆ రోజుల్లో జరిగే స్క్రిప్ట్లు కాబట్టి ఆ ఫేసెస్ ఏమున్నా సరే మనం చూస్తాం కదమ్మా. ఇవాళ రేపు అన్ని చూడట్లేదు, మనం తెలిసిన వాళ్ళ సినిమాలే చూస్తున్నామా చెప్పు. ఎవరిని పెట్టినా సరే ఈ సినిమా బాగుంటుంది. ఓకే, ఆల్రెడీ విజయ్ ఉండు, రష్మిక తెలుసు కదా, చాలు కదా, ఇనఫ్. అది ఈ సినిమా వీళ్ళ పెళ్ళి అయ్యాక వస్తుందా, పెళ్ళికి ముందే వస్తుందా అనేది చూడాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.